నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 322 నామము కామ కళా రూప. ప్రతిపదార్థము కామ కళా స్వరూపిణి. కామ కళ 3 విధాలుగా ఉంటుంది. ఆకార రూపుడైన పరమేశ్వరుడు ప్రకాశంశ, ఆకార రూపి అయిన పరమేశ్వరి విమర్శంశ. ఈ రెండింటి సమ్మేళనం వల్ల అహం అనే ఆత్మ మంత్రమవుతున్నది. శివశక్తి రూపమైన రక్త శుక్ల బిందువుల యొక్క అన్యోన్య సమ్మేళన రూపమే సూర్యబింబం. ఇది మనోహరమైనది, మహాయోగులచే కోరబడేది. చంద్రాగ్నులే శారీరకంగా గలది, ప్రకాశాత్మకమైన విమర్శ శక్తి రూపము కలది అంటూ కామ కలంగన రూపాన్ని కామ కళా విలాసంలోని 7వ సూత్రంలో పుణ్యానంద మునీంద్రుడు వివరించారు. క్లీంకారం కామరాజ బీజము. హీ క్లీం అనే అక్షరం కా లా హీ 0 అని 4 కూర్పు చేయబడింది. ఇందులోని కాకార లాకారాలను వదిలి కేవలం బిందువుతో కలిసిన ఈకారాన్ని అంటే ఈను వినేవారు, దాన్ని పలికేవారు అనన్య సామాన్యము పరమోత్కృష్టము అయిన పరమపదాన్ని పొందుతారు. తామీకారాక్షోరధరం సరాసహరం పరస్పరం ప్రణామి మహాదేవీం పరమానంద రూపిణిం. ఏ బీజం ముఖ్యమవటం చేత షోడాక్షరి మంత్రం శ్రీ విద్యగా ప్రఖ్యాతి చెందిందో అది ప్రకాశ విమర్శములైన శివశక్తుల స్వరూపం. అదే షోడాశ కళా స్వరూపం, నిత్య కళా స్వరూపం, సర్వకామప్రదం. అది ఏకాక్షరి మంత్రము, దానినే జపం చేయాలి. అగ్రబిందు పరికల్పతానాం మధ్యబిందు రచితా సంతాన ద్వయం నాదబిందు రాశనాగుణాస్పదం నౌమితే పరమశివం పరం కలం. ఈశ్వరార్ధో గతో బిందురుముఖం భానురధోముఖో స్థానో దహనస్థితాశో యనురహశ్చాత్వ కళాభవత్. సూర్యమండల స్వరూపమైన మిశ్రమ బిందువు ముఖంగా శుక్ల రక్త బిందువులు స్థానద్వయంగా సంబిందువు కట్టి ప్రదేశంగా ఏర్పడే స్వరూపము కామకళా స్వరూపం. ఆకారము గుణము లేనటువంటిది పరమేశ్వరి. ఇక్కడ అన్నీ తానే అయినది కాబట్టి కామ కళారూప అనబడుతుంది. ముఖము బిందుం కృత్వా కుచాయుగా మతస్థాన్య తదా దధో హరార్థం ద్యాహ్ద్యో హరమహాహిషేతే మన్మద కలాం సా సద్యస్స సంక్షోం నయతి వన్నిథ ఇత్యార్తి లాఘో త్రిలోకీ మహాశోః భ్రామాయతి రవిందోస్తన యుగం. శంకర భగవద్భాత విరాచిత సౌందర్య లహరిలోని 19వ శ్లోకము. ఓ తల్లి, బిందు స్థానము ముఖంగాను స్థానద్వయాన్ని సూర్యచంద్రులుగాను దాని కిందనున్న శక్తిని యోనిని త్రికోణంగా ఎవరు భావించి ధ్యానిస్తున్నారో వారు మరుక్షణంలోనే లోకంలోని స్త్రీలందరినీ సంక్షోభితులను చేస్తున్నారు. అంతేకాదు ముల్లోకాలను మోహింప చేస్తున్నారు. అంటే వారు మన్మథ కళ లేక కామకళను పొందుతున్నారు. ఇందులో సూర్యచంద్రులు చైతన్యంనిచ్చే వారిని త్రికోణకృతిలోనున్న యోని స్వర్గమాధ్య పాతాళ లోకములుగా భావించి అర్చించిన వారు బ్రహ్మైక్య జ్ఞానాన్ని పొందుతున్నారని భావం. శ్రీ లలితాదేవి కామములను నిచ్చున్నది కనుక కామద, కామిని, కాంత అని మన్మధుని జీవింపచేసింది కనుక కామంగద అని అన్నారు. పరమశివునితో కామములను అనుభవించుటకు పార్వతానికి వచ్చింది కనుక కామఖ్య అని పేరు కలిగినదని లింగపురాణం చెప్పింది. త్రిపుర సిద్ధాంతంలో ఓ పార్వతి, కామేశ్వరి, కామేశ్వరుల విలాసమే రూపం కళ, అందుకే అది కామకళ అనబడుతుందని చెప్పారు. మంత్రశాస్త్రంలో కామకళ మంత్రం ఉన్నది. హా సా ఖా లా హ్రీం, హా సా ఖా హా లా హ్రీం, సా ఖా లా హ్రీం, ఖా లా హ్రీం, లా హీం హీం హీం. బిందువుతో కూడిన నాదం అయ్యవారైతే ఆ నాదరూపమే అమ్మవారు. ఈ రూపాన్ని కామకళ రూపం అంటారు. అయ్యవారు అమ్మవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఇవేవి అమ్మవారు కాదని చివరకు ఆవిడలో ఏమి చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడ్ని చూడగలగటం, ఆవిడ్ని వినకపోయినా ఆవిడ్ని వినగలగటం సిద్ధించగలదో ఆ రూపాన్ని అమ్మవారి కామకళ రూపం అంటారు. అయ్యవారు అమ్మవారి యొక్క ఈ రూపంతోనే ఆవిడతో రమిస్తూ ఉంటారు. అలా రమించే అయ్యవారిని కాముడు లేక రమణుడు అంటారు. ఓం కామకళ రూపాయ నమః. షడాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe
టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేస్తే ఆన్ చేసి పెట్టుకొని మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ చూడగలరు. లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడగలరు. థ్యాంక్ యూ.